అడ్వైస్ కొంతమంది ఇస్తూ ఉంటారు, కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, యూజువల్గా మనం సరైన స్ట్రాటజీ లేకపోతే డబ్బులు దీంట్లో పోతాయి, జాగ్రత్త ఎలా తీస్తాం అంటే ఇప్పుడు సెండ్ మనీ నెక్స్ట్ ఇయర్ వచ్చి 25th ఇయర్, లాస్ట్ 25 years నుంచి ఈ ఏరియాలో ఉన్నాం మనం. సో మనం ఏంటంటే లాస్ట్ 10 years లో ఎన్నో సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చూసాము, ఎంతో మంది ఇన్వెస్టర్లు కూడా మార్కెట్లో వచ్చి డబ్బులు సంపాదించుతూ చూసాము. అట్ ద సేమ్ టైం కొంతమంది ఇన్వెస్టర్లు మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా నష్టపోవడం కూడా చూసాం. సో సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్లు ఏమి రైట్ గా చేస్తున్నారు, మనం ఇన్వెస్ట్మెంట్ సక్సెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలన్నది ఒక ప్రధాన అంశం కింద. అండ్ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్సే కాకుండా ఇంకా ఇతర రెవెన్యూస్ ఏమున్నాయి మన డబ్బులు పెంపొందించుకోవడానికి అనేది బ్రాడ్ గా మనం కవర్ చేస్తామండి. ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయలేదు అంటే ఇప్పుడు వరకు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే. సో ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తున్నారు? 2%. అంటే నియర్లీ 2% కాదు, లెస్ దెన్ 2%. 2% అంటే 2 కోట్లు డిమాట్ అకౌంట్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒకటి కాకుండా 2 డిమాట్ అకౌంట్ కూడా ఉండొచ్చు. సో యాక్చువల్లీ లెస్ దెన్ 2% అన్నమాట. ఎందుకంటే మార్కెట్ గురించి అవగాహన, స్టాక్ మార్కెట్ గురించి అవగాహన ఉండకపోవడం ఒకటి రీజన్ అయితే, ఇంకోటి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది నష్టపోవడం ఇంకో రీజన్. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు నష్టపోతున్నారు అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. అంటే ఫార్మాట్ ఒక 45 minutes అలాగా డబ్బు విలువను మాత్రం కాపాడగలిగింది బంగారం. అంటే ఇప్పుడు 1980 నుంచి 2000 వరకు చూస్తే కనుక బంగారంలో డబ్బులు పెడితే డబ్బులు వచ్చే కాదు, పోయిండే పడుతుంది. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసి చూస్తే కనుక రిటర్న్స్ రాలేదు 1980 నుంచి 2000. బట్ 2000 నుంచి 2010, 2000 నుంచి 2010 వరకు ప్రతి సంవత్సరం బంగారం పెట్టినప్పుడు మనకి డబ్బులు ఎక్కువ వచ్చాయి. అండ్ 2008 లో స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు స్టాక్ మార్కెట్ 57% పడింది. బట్ బంగారంలో పెట్టుకుంటే కనుక అదే 29% పెరిగింది. సో ఒకటి మనం దీంట్లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, కొనుక్కోవచ్చు గోల్డ్, బంగారం టర్మ్స్ ఆఫ్ బార్స్, కాయిన్స్ ఉంటే బ్యాంక్స్ లో మీరు కొనుక్కోవచ్చు. ఈటీఎఫ్ లో కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఉంటుంది, లిస్టెడ్ మ్యూచువల్ ఫండ్ లాగా అనమాట. ప్రతి నెల కొద్దిగా డబ్బులు పెట్టుకోవచ్చు. వారు ఒకేసారి 500 రూపాయల బంగారం, 1000 రూపాయల బంగారం మన మార్కెట్ లో కొనుక్కోవచ్చు. ఆ మ్యూచువల్ ఫండ్ మనం కొన్నప్పుడు ఏంటంటే ఆ డబ్బులు తీసుకుని ఆ మ్యూచువల్ ఫండ్ బంగారం కొంటుంది, ఫిజికల్ బంగారం కొంటుంది. బట్ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట కొనుక్కుంటే అమ్ముకోవడానికి. అది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో, లాస్ట్ 5 years లో బాగా ఇండియాలో గ్రో అయింది గోల్డ్ ఈటీఎఫ్. అది కాకుండా గోల్డ్ ఫ్యూచర్స్, ఎఫ్ఎండోలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డెరివేటివ్స్ లో ఇప్పుడు ఎన్సీఎక్స్, ఎన్సీడీఎక్స్ లా కమోడిటీ ఎక్స్చేంజ్ ద్వారా కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు. మన వ్యూలో ఏంటంటే కస్టమరీగా జ్యువెలరీ కొనడం కాకుండా ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ ఇస్ ద మోస్ట్ కన్వీనియంట్ వే అనేది మన వ్యూ అన్నమాట. అండ్ మన వ్యూ ప్రెషియస్ మెటల్స్ లో చూస్తే ఎవరైనా పోర్ట్ఫోలియోలో 3 to 5% పెట్టుకోవచ్చు, కానీ మరీ అంతకన్నా ఎక్కువ పెట్టుకోవడం కూడా అడ్వైజబుల్ కాదు. వాళ్ళ నెట్వర్క్ లో మీ దగ్గర 100 రూపాయల ఆస్తి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో 3 rupees to 5 rupees వరకు గోల్డ్ పెట్టుకుంటే బెటర్. అంతకన్నా మించి అడ్వైజబుల్ కాదు. క్రూషియల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో ఇవాళ డబ్బులు పెట్టి కొని అమ్మారనుకోండి, 1 సంవత్సరం లోపు 3 సంవత్సరాల లోపు అమ్మారనుకోండి, అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద ట్రీట్ చేస్తారు. అంటే మనం రియల్ ఎస్టేట్ లో మొత్తం చెక్ ట్రాన్సాక్షన్ అని అడ్యూమ్ చేసుకున్నాం. ఇక్కడ ఉంటే మీకు 30% దాకా మీరు ట్యాక్స్ కట్టాలి. 3 సంవత్సరాల్లో అమ్మినా కూడా మీరు 30% దాకా ట్యాక్స్ కట్టాలి. అదే స్టాక్ మార్కెట్ లో అనుకోండి, షార్ట్ టర్మ్ ఏంటంటే 1 సంవత్సరం లోపల కొనమ్మితే మీరు కేవలం 15% ట్యాక్స్ కట్టాలి.
అంత మించి ట్యాక్స్ కట్టలేదు. అది కాకుండా స్టాక్ మార్కెట్ ఒక సంవత్సరం కన్నా ఎక్కువ అట్టు పెట్టుకుని మీరు అమ్మితే కనుక మీరు అసలు ట్యాక్సే కట్టలేదు. రియల్ ఎస్టేట్ లో మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే 3 సంవత్సరాలు ఆగాలి. అది కూడా 3 సంవత్సరాలు ఆగిన తర్వాత మీరు 20% దాకా ఇండెక్సేషన్ బట్టి ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా అప్పుడు కూడా 20% ఉంటుంది. సో